ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాల్ని మనం చదువుకుందాము. ప్రభువును మనం ఎన్నిసార్లు స్తుతించినా గణపరిచినా అది మనకు తక్కువే. మన అల్పమైనటువంటి జీవితాలను దేవుడు ఎన్నుకొని భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి రక్షించినటువంటి మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. ఈ సమయంలో నాయనా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి సత్యాలను మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని యేసుక్రీస్తు వారు మనకు వివరిస్తూ ఉంటున్నారు. అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా దేవుని గురించినటువంటి సత్యాన్ని, దేవరాజ్యాన్ని గురించినటువంటి సత్యాన్ని, పరలోకాన్ని గురించినటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. గడిచిన వారం కూడా ఇదే అంశాన్ని గురించి మనం ధ్యానం చేశాము. దానికి కంటిన్యూషన్గా మరి యొక్క కోణంలో ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం దేవుని లేఖనాలను ధ్యానించబోతూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఇన్ని విధానాలుగా మనకు తెలియచేయటానికి గల కారణం ఏంటంటే, ప్రభు యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశాన్నే. తండ్రి యొక్క హృదయము, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఏ రీతిగా ఉన్నది అనే విషయాన్ని మనకు తెలియచెప్పాలని ఇన్ని విధానాలుగా దేవుడు మనకు వాక్యాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యేటువంటి భాష ప్రకారంగా ఈ మట్టి బుర్రలకు అర్థం కావాలి కాబట్టి, మరి ఈ మట్టి ఘటాలకు అర్థమయ్యేటువంటి రీతిలో పరసంబంధమైనటువంటి జ్ఞానము పరభాషలో మనం అర్థం చేసుకోలేము. కాబట్టి మనకు అర్థమైనటువంటి ఉపమానాలను ఉపయోగించి, మనకు అర్థమయ్యేటువంటి పారబుల్స్ను ఉపయోగించి, మనకు అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్స్ను ఉపయోగించి, అంటే భౌతికమైనటువంటి ఉదాహరణల ద్వారా, భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా, భౌతికమైనటువంటి విధి విధానాల ద్వారా పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని, దేవరాజ్యాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రక్కనే ఒక మాట అంటాడు, దయచేసి చూడండి. 13వ అధ్యాయంలోనే 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదనని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులను బోధించెను అంటున్నాడు. కీర్తనాకారుడు 72వ కీర్తనలో చెప్పినటువంటి మాటలను ఇక్కడ మరి ఒకసారి మరుగు చేయబడి ఉన్నటువంటి సంగతులు కనుక, ఆ మరుగు చేయబడినటువంటి సంగతులు సత్యాలు, పరమార్థాలు కాబట్టి అవి మనకు అర్థమయ్యేటువంటి విధానంగా దేవుడు ఇక్కడ చాలా తేలిగ్గా, చాలా సింపుల్గా, ఒక ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నారనుకోండి, ఆ చిన్న చిన్న కిడ్స్కి మరి ఏ రీతిగా అయితే మరి బోధిస్తూ ఉంటారో, వారు టీచ్ చేస్తూ ఉంటారో, యాపిల్ అంటే వాడికి అర్థం కాదు,
ఆ యాపిల్ని తీసుకొని వచ్చి చూపిస్తారు, దిస్ ఈజ్ యాపిల్ అని చెప్పేసి. ఇంకా అర్థం అవ్వాలంటే ఆ యాపిల్ని కొరుకురా అని అంటారు. కనుక బాల్ని బాల్గా తెచ్చి చూపిస్తారు, క్యాట్ని క్యాట్గా చూపిస్తారు. ఆ రీతిగా ఒక చిన్న ప్రాయంలో ఉండేటువంటి బాలురకు ఏ రీతిగా అయితే టీచర్లు టీచ్ చేస్తారో, యేసుక్రీస్తు వారు కూడా మనకు అంతే తేలికగా దేవుని సత్యాలను మనకు బోధిస్తున్నట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉంటున్నాం. అయితే చూడండి 44వ వచనంలో ఏమంటున్నాడో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పరలోక రాజ్యము ఏ రీతిగా ఉన్నదంటే, పొలములో దాచబడినటువంటి ఒక ధనమును పోలి ఉన్నది. ఇట్ ఈజ్ లైక్ అ ట్రెజర్ విచ్ ఈజ్ హిడెన్ ఇన్ ద ఫీల్డ్. గత వారం కూడా మనం ధ్యానం చేశాము. ఏమని ధ్యానం చేశాము? పరలోక రాజ్యము దేనితో పోల్చబడింది? మర్చిపోయాం. పరలోక రాజ్యము ఒక విత్తనముతో పోల్చబడి ఉన్నది. అక్కడ 24వ వచనంలోనే ఉన్నది. కాబట్టి ఒక విత్తనమును గుర్చినటువంటి విధానాన్ని మనము గత వారము ధ్యానం చేశాము. ఈ రోజున ఒక ధనముగా ఏ రీతిగా ఉన్నది, ఒక ట్రెజర్గా అది ఏ రీతిగా ఉన్నది అనే విషయాలను మనం ఈ రోజున ధ్యానించబోతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఆ వాక్యములో దాచబడినటువంటి ధనము, పొలములో దాచబడినటువంటి ధనాన్ని గురించి ఇక్కడ ఒక మనుషుడు కనుగొన్నాడు అని చెప్పి మనకిక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే అది దేవుని శక్తితో అర్థం చేసుకుంటే తప్ప ఈ యొక్క విషయాలు మనకు అర్థం కావనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ప్రియులారా. ఒక మాటను చదివి సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. గనుక ఆ పొలములో దాచబడినటువంటి ఆ యొక్క ధన నిధిని గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే అసలు పరలోక రాజ్యము ఎలాంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరలోక రాజ్యము ఏమంటున్నాడు? దేవుని శక్తితో నింపబడినటువంటిది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్. కాబట్టి ఆ యొక్క విలువైనటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. రక్షించబడినటువంటి విధానాన్ని బట్టి మనం దేవుని శక్తి ఎంత గొప్పదై ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అది కేవలము మాటలతో దాగి ఉన్నది కాదు అని అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటా ఉంటున్నాడు. చాలా సమయాల్లో మనం మాటలుగా ఎన్నో చెప్తా ఉంటాం, అలా ఉండాలి, ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి. కానీ తీరా చేతలకు వచ్చేసరికి ఆ యొక్క చేతల్లో, మన కార్యాల్లో, మన స్థితిగతుల్లో వాటిని మనం రుజువుపరుచుకోలేనటువంటి వారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము ఒక ధననిధి అని అంటూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ధననిధిని మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని శక్తి అంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుని శక్తి అంటే మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితాల్లో నుండి ఆ శక్తి మన క్రియల రూపకంగా అది వెలువడాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, రక్తంతో శుద్ధీకరించబడ్డాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతానంటే కాదు. అది మన క్రియల రూపకంగా అది కార్య సాధకమైనటువంటి ఒక శక్తిగా అది మన జీవితాల్లో ప్రదర్శనము కావాలి. అది మన జీవితాల్లో కనబడాలి అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ శక్తిని మనం ఏ రీతిగా తెలుసుకోగలుగుతాము? అన్లెస్ అండ్ అంటిల్ వి లివ్ అకార్డింగ్ టు ద పవర్ ఆఫ్ గాడ్. మన జీవితాల ద్వారా ఆ యొక్క నిజమైనటువంటి జీవ లక్షణాలను, జీవపు ఆలోచనలను, జీవపు పరిణామాలను మన ఆత్మీయతతో మనము కనుపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. అబ్రహాము ఆ రీతిగా కనుపరిచినటువంటి వాడు. అబ్రహాము ఆ రీతిగా విలువైనటువంటి జీవిత విధానాన్ని తన క్రియల రూపకంగా దేవుని దగ్గర రుజువుపరుచుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము విశ్వాసము కేవలం మాటల దగ్గర ఆగిపోయినటువంటిది కాదు, అది చేతలతో నిరూపించబడినటువంటి విశ్వాసంగా మనం చూడవచ్చు ప్రియులారా.
యాకోబు పత్రిక త్రిప్పండి. ప్లీజ్ టర్న్ టు ద ఎపిజిల్ ఆఫ్ జేమ్స్. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. 2వ అధ్యాయము 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనటువంటిదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? గనుక క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనటువంటిది అని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. పైకి మాటలు చెప్పటం చాలా సులభము, కానీ దాన్ని ఆచరణలోనికి తీసుకొని రావటం చాలా కష్టతరమైనటువంటిది. పెద్దలు ఒక సామెత అంటారు కదా, మాటలంట కోటలు దాటుతాయి, చేతలు ఏం దాటవు? గడప దాటదు. మనం నివసించేటువంటి గడప దాటదు. మాటలేమో ఎక్కడో రాజుగారి కోటంతటి ప్రభావమైనటువంటి మాటల్ని మనం మాట్లాడుతూ ఉంటాము, కానీ మన ఆత్మీయమైనటువంటి జీవితము దేవుని విలువలతో కూడినటువంటిదిగా రెండిటిని జత చేసి మనం ఒక దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మాత్రము అది నిష్ఫలమైనటువంటి క్రియలుగా మనం కనపరుస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, వ్యర్థుడా, విశ్వాసే కానీ వ్యర్థుడైనటువంటి వాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అబ్రహామును చూసి తెలుసుకో. మన పితరుడైనటువంటి అబ్రహాము, యూదులు పితరుడు అనట్లేదు అక్కడ, యూదులకు తండ్రి అనట్లేదు అక్కడ, రక్షించబడినటువంటి జనాంగం అంతటికీ కూడా విశ్వాసులకు తండ్రిగా అమర్చబడినటువంటి అబ్రహామును గురించి మాట్లాడుతూ ఇక్కడ తెలియచేస్తున్నాడు, నో యువర్ ఫాదర్. నీ తండ్రి ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడో తెలుసుకొని అట్టి లక్షణాలు నీ క్రియలలో కూడా రావాలి అంటున్నాడు. చదవండి, ఇంకా క్రిందకి 22 కూడా చదవండి. విశ్వాసము అతని క్రియలతో కూడా కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచూ ఉన్నావు కదా. గ్రహించుచూ ఉన్నావా? దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. నీ విశ్వాసము క్రియల రూపకంగా దేవుని దగ్గర రుజువుపరచబడుతూ ఉన్నదా? గనుక ఇక్కడ అంటూ ఉంటున్నాడు, అబ్రహాము ఏ రీతిగా నడుచుకున్నాడు అనంటే, క్రియల వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. క్రియల వలన అతడు క్రియలతో కూడినటువంటి కార్యసిద్ధి పరిపూర్ణమైనటువంటి విధానంగా సఫలీకృతుడైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక మనం నిష్ప్రయోజనముఖంగా ఉంటున్నామా, దేవునికి ఉపయోగపడే వారంగా మనం ఉంటున్నామా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వెన్ దెర్ ఆర్ నో వర్క్స్, యు ఆర్ డెడ్ ఇన్ యువర్ స్పిరిట్. నీవు నీ ఆత్మలో చనిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వాడవు. ఎందుకు అనంటే క్రియలు కనిపించట్లేదు. బ్రతికున్నటువంటి శిశువు బ్రతికి ఉన్నది అని మనం ఎలాగ చెప్పగలమంటే, చేతులు కాళ్ళు చక్కగా అవయవాలన్నింటినీ కూడా కదిలిస్తూ ఉంటుంది, కానీ చనిపోయినటువంటి శిశువు ఏమీ కూడా కదల్చదు. అవయవాలు కదలవు, కన్నులు తెరవవు, ఏమీ కూడా ఉండవు. కనుక మనం బ్రతికి ఉన్నాము అని దేవుని దగ్గర చెప్పుకోవాలి అనంటే ఆ ఫలభరితమైనటువంటి విధానము మన క్రియలలో కనుపరిచే వారంగా మనం ఉండాలి. మనుషుల మధ్య వద్దు ప్రదర్శన. మనుషుల మధ్య ఎప్పుడో అమావాస్య పున్నమికి ఎప్పుడో ఒకసారి ఆత్మీయమైనటువంటి పరభాషను మనం మాట్లాడి మనలో ఉన్నటువంటి ఆత్మీయతను కనుపరచాలనేటువంటిది వద్దు. దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. ప్రతిరోజు ప్రతి విధానంలో, ప్రతి ప్రవర్తనలో, ప్రతి క్రియలో మన మాటలో కనబడాలి, మన క్రియల్లో కనబడాలి, మన జీవితంలో కనబడాలి, మన చూపులో కనబడాలి, మన చేతల్లో కనబడాలి. మన సమస్త జీవిత విధానంలో హీ ఈజ్ ద బిలీవర్ ఆఫ్ గాడ్, ఈమె దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసి అనేది కనుపరచగలిగినటువంటి వారమై మనం ఉండాలి ప్రియులారా. అది ఎప్పుడు తెలుస్తుంది అనంటే, అన్లెస్ అండ్ అంటిల్ we believe in the scriptures and we practice according to the scriptures of God.
అది మనకు అర్థం కాదు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అర్థం కాదు అనంటే ఈ యొక్క మానవ స్వభావం ఏదైతే ఉన్నదో, శారీరక స్వభావం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క అర్త్లీ నేచర్ ఏదైతే ఉన్నదో, స్పిరిచువల్ నేచర్ని అది బయటికి రానియదు. అది రావాలి అనంటే దేవుని అనుకరణ, దేవుని యొక్క మనస్సును మనం గ్రహించుకొని దాని ప్రకారంగా మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించినది దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైనా దేవుని ఎదుట గనుక అక్కడ అబ్రహాము ఎందుకని అనేక మందికి తండ్రిగా నియమించబడ్డాడు అనంటే అతని యొక్క విశ్వాసము క్రియలలో కనబడింది. ప్రతి క్షణములో కూడా అబ్రహాము దేవుని మనస్సుకు దగ్గరగా జీవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవరాజ్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, దాని శక్తిని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే అది మాటలతో కట్టి పెడితే కాదు, కానీ అది మన చేతల్లో కనబరిచే వారంగా మనం ఉండాలి అంటా ఉంటున్నాడు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో, NLTలో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అ లాట్ ఆఫ్ టాక్ అని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. లేదా కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అ ఫ్యాన్సీ టాక్ అంటాడు. అంటే వ్యర్థముగా మాట్లాడేటువంటిది కాదు. దేవుని యొక్క రాజ్యపు సంగతులు అది శక్తితో, ఆత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానముతో కూడినటువంటిదై ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఊరికనే ఒట్టటి ముచ్చట్లు చెప్పుకున్నట్లుగా దేవరాజ్యాన్ని గురించినటువంటి అవగాహన మనల్ని మనం ఒక కన్క్లూషన్కి మనం రాకూడదు. ఇట్ ఈస్ నాట్ అ ఫ్యాన్సీ టాక్. ఫ్యాన్సీ స్టోర్స్ తెలుసా? ఫ్యాన్సీ స్టోర్స్? వెరీ గుడ్. కాబట్టి ఫ్యాన్సీ స్టోర్స్ గురించి మనం అవగాహన ఎంత ఎక్కువగా కలిగి ఉంటామో అంతకంటే మించినటువంటి అవగాహన పరమరాజ్యాన్ని గురించినటువంటి అవగాహనను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తాను మాట్లాడినటువంటి ప్రతి మాటలో, ప్రతి సువార్తలో, ప్రతి లేఖనాల్లో కూడా తండ్రిని గురించినటువంటి సంగతులను మనం తెలుసుకోవాలని ఆయన ఉద్దేశించాడు. ఎందుకు అంతగా ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో అంతగా ఆయన యొక్క ఫోకస్ ఎందుకు అక్కడ ఉన్నది అనంటే, ఒరే బాబు, ఇది శాశ్వతమైనటువంటి నివాసము కాదు మనకు. నేను మీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి పరమ రాజ్యము ఒకటి ఉన్నది, పరలోక రాజ్యము ఒకటి ఉన్నది. అందులో మీరు యుగయుగాలు నాతో పాటు సదాకాలం నివసించబోతున్నారు కనుక దానిని గుర్చినటువంటి అవగాహన మీరు ఎక్కువగా కలిగి ఉండండి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అందును బట్టి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము. ఇతడు మరి ఒక పొలములో ఏం కనుగొన్నాడంట? ఒక ధన నిధిని కనుగొన్నాడు. హీ ఫౌండ్ ఎ ట్రెజర్ ఇన్ ద ఫీల్డ్. ఫీల్డ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ ఫీల్డ్, రెండవది స్పిరిచువల్ ఫీల్డ్. పొలము అనగా 2 రకాలు. ఒకటి శారీరకమైనటువంటి పొలము, రెండవది ఆత్మీయమైనటువంటి పొలము. శారీరక పొలము అంటే మనం భౌతికంగా చూసేటువంటిది. మొక్కలు వేస్తూ ఉంటారు, పంటలు పండిస్తూ ఉంటారు, వరి పంటని, ఇంకోటి ఇంకా షుగర్ కేన్ అని, ఈ రీతిగా మరి ఏ రకమైనటువంటి పొలాల్లో, ఏ రకమైనటువంటి భూమిలో ఎలాంటి సీడ్ వేస్తే, ఎలాంటి విత్తనం వేస్తే ఆయా ప్రాంతాల్లో అలాంటి క్రాప్ను వారు బయటకి తీసుకొని రాగలుగుతారు. కాబట్టి అలాగా వారు పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు తెలంగాణ, ఆంధ్రాల్లో ధాన్యాన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇంకొంచెం నార్త్ ఇండియా వైపు వెళ్తే ఇంకా షుగర్ కేన్ అని, ఇంకా ఏమంటారు, ఈ మనం రాగులని, ఈ రీతిగా అనేకమైనటువంటివి వారు అక్కడ పండిస్తూ ఉంటారు, గోధుమలు. కాబట్టి ఇది భౌతికమైనటువంటి పొలము.
అయితే ఇక్కడ మాట్లాడుతుంది భౌతికమైనటువంటి పొలం గురించి కాదు, కానీ ఇక్కడ 44వ వచనంలో చెప్పబడుతున్నటువంటి పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది అని అంటే అది ఆత్మీయమైనటువంటి పొలమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి పొలము అని అంటే సంఘమే ఆయన యొక్క పొలమై ఉన్నది. ద చర్చ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి ఒక పొలము. మనలందరినీ కూడా దేవుడు ఒక ఆత్మీయమైనటువంటి పొలముగా, ఆత్మీయమైనటువంటి ధనముగా, ఆత్మీయమైనటువంటి సంపదగా ఆయన మనల్ని ఎన్నిక చేసి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో పౌలు ఒక మాట అంటున్నాడు, దయచేసి త్రిప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని ఇల్లు అయి ఉన్నారు. వి ఆర్ ద లేబరర్స్ ఆఫ్ క్రైస్ట్. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మేము దేవుని యొక్క పొలములో పని చేసేటువంటి వారమై ఉంటున్నాం. అక్కడ 6వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నాడు, చదవండి. 6వ వచనంలో, నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఐ హ్యావ్ ప్లాంటెడ్ అండ్ అపోలో వాటర్డ్. నేను నాటిన వాడును నేనే, విత్తిన వాడును నేనే, పొలములో ఆ యొక్క బీజమును వేసినటువంటి వాడును నేనే. ఏంటి ఆ యొక్క బీజము అనంటే వాక్యమనబడినటువంటి బీజము, సువార్తనబడినటువంటి బీజము. ఏంటయ్యా ఆ యొక్క దాచిపెట్టబడినటువంటి ధననిధి అనంటే రక్షణ అనబడినటువంటి ధననిధిని ఆయన దాచి ఉంటున్నాడు. కనుక ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసిని కూడా ఇక్కడ దేవుడు పౌలు ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నాటాను, మరి ఒకడు అపోల్లో నీళ్లు పోశాడు, మరి ఒకరు ఇంకొక పని చేశారు, ఇంకొక పని చేసి ఉండవచ్చు, కానీ అసలు వృద్ధి కలుగు చేసేటువంటి వాడు ఎవరు? దేవుడే వృద్ధిని కలుగు చేసేటువంటి వాడు. నేను నాటవచ్చు, డాడీ ద్వారా రక్షించబడినటువంటి వారికి ఇప్పుడు నేను నీరు పోస్తూ ఉంటున్నాను. నేను మీ కొరకు చేసేటువంటి ప్రార్థనలు, నేను మీ కొరకు చేసేటువంటి వాక్య ఉపదేశాలు, నేను మీ కొరకు చేసేటువంటి ఆ యొక్క విజ్ఞాపనలు అవన్నీ కూడా నీరు పోసేదానికి సాదృశ్యంగా మనం గమనించవచ్చు. అందుకే పౌలు అంటున్నాడు, ఒకరు నాటవచ్చు, ఒకరు నీళ్లు పోయవచ్చు, ఇంకొకరు వచ్చి ఇంకొక ఆత్మీయమైనటువంటి పురికొల్పును అనుగ్రహించవచ్చు, కానీ అసలైనటువంటి వృద్ధి అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. దేవుడు మనల్ని గుర్తించాలి, దేవుడు మనల్ని ఎన్నిక చేయాలి. దేవుని యొక్క బలిష్టమైనటువంటి బలము క్రింద మనము ఎదిగేటువంటి వారముగా ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. దేర్ ఈజ్ నథింగ్ ఇన్ మ్యాన్. నాలో ఏమీ లేదు, నాలో ఏదో ఒక ఘనమైనటువంటి ఆత్మీయ అభిషేకము ఉన్నదని ఎవరు కూడా అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ వృద్ధిని అనుగ్రహించేటువంటి వాడు దేవుడే అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ప్రియులారా. అలాగైతే సంఘములో దాచిపెట్టబడినటువంటి ధననిధిగా ఉన్నటువంటి మనలో కార్యసిద్ధిని కలుగు చేసేటువంటి వాడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. Holy Spirit is the person who is bringing out the activities through our actions. మన యొక్క క్రియల రూపకంగా మన యొక్క జీవితాల్లో తన కార్యాన్ని సిద్ధింపచేసి ఒక పరిపూర్ణమైనటువంటి విధానంలోనికి, ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి, ఒక పరిపూర్ణమైనటువంటి దేవునికి ఉపయోగపడేటువంటి విధానంగా, దేవుడు మెచ్చుకునేటువంటి విధానంగా, దేవుడు మనల్ని ఎన్నిక చేసేటువంటి విధానంగా దేవుడే మనల్ని ఇక్కడ మరి నడిపిస్తూ ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాము, నేను మీ కొరకు ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యాన్ని ఉపదేశించవచ్చు, నేను మీ కొరకు ఎన్నైనా చేయవచ్చు, కానీ అసలైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి వస్తాయి. అయితే ఎప్పుడు అంటే ఆ పొలము నిత్యము కూడా సేద్యపరచబడేటువంటిదిగా ఉండాలి. అది ఎప్పుడు కూడా దేవునికి ఆధీనంలో ఉండాలి. దేవుడు ఎంతగా కష్టపడ్డాడో
యెషయా వివరిస్తాడు ఆ పొలాన్ని గురించి. ఒక మాట చదవండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. The book of Isaiah chapter 5 verse 1. నా ప్రియుని గురించి పాడుదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నా పుట్టిన వారి గురించి పాడుదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ భూమి కలిగినటువంటి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాని బాగుగా త్రవ్వి రాజులు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షలను నాటించెను. చూడండి ప్రభు ఎంతగా కష్టపడుతున్నాడో మన కొరకు. ఆయన బాగుగా దాన్ని ఏం చేశాడంట? తవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష విత్తనాల్ని అక్కడ తీగలను నాటినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి ఎంతగా కష్టపడ్డాడో, మనల్ని తన సంగమనబడినటువంటి పొలములో చేర్చి మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దేవునితో ఐక్యపరచాలని, దేవుని యొక్క మనసును మనం ఎరగాలని అక్కడ చక్కగా తవ్వి ఎంత లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి విలువలతో మనల్ని పోషిస్తూ ఉంటున్నాడో, వాక్యపు బీజాలను మనలో నాటాలని ఆయన ఇష్టపడుతున్నాడో, ఆ వాక్యపు వెలుగుల్లో మనం ఎదగాలని, దేవుని సొత్తుగాను, దేవుని బిడ్డలుగాను, దేవుని యొక్క యాజక సమూహముగా ఈ లోకంలో మనం జీవించాలని ఆయన ఒక ఉద్దేశాన్ని మన పట్ల కలిగి అక్కడ కష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రాళ్లను ఏరేశాడంట. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని, వాట్ ఎవర్ ఈజ్ లైక్ అ ఆబ్స్టకిల్ ఇన్ అవర్ లైఫ్స్, దేవునికి దృష్టిలో అడ్డుగా ఉన్నటువంటి వాటిని తీసివేస్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యపు బీజాన్ని మనలో నాటుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎందుకు అనంటే మనము పరలోక రాజ్యానికి మనం చేరాలని. ఎందుకు అనంటే ఈ లోకంలో దేవునిని మనము ప్రతిబింబింప చేయాలనేటువంటి ఉద్దేశంతో. ఈ లోకంలో పరలోక రాజ్యము ఎక్కడో లేదు, సంఘములోనే ఉన్నది. పోయిన వారం కూడా చెప్పాం కదా, ఎక్కడున్నదంటే ఆ పరలోక రాజ్యము ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు అడిగినప్పుడు ఈయన ఏం జవాబు చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఎక్కడో లేదయ్యా, మీ మధ్యలోనే ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. నీలోనే ఉన్నది. ఉన్నదా? పారిపోయిందా? ఇంకో చోటికి పోయిందా అనేది పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ అస్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఈయన పొలంలో ఏం కనుగొన్నాడంటే, ఈ యొక్క మనుషుడు ఒక ధననిధిని కనుగొన్నాడంట. ధనము అనగానే మనకేం గుర్తొచ్చింది? భౌతికమైనటువంటి ధనం మనకు గుర్తుకొస్తుంది. భౌతికమైనటువంటి రిచెస్, భౌతికమైనటువంటి గోల్డ్, భౌతికమైనటువంటి కాయిన్స్, భౌతికమైనటువంటి మనులు, మాణిక్యాలు, డైమండ్స్ మనకు గుర్తొస్తాయి. ఎందుకనంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మన యొక్క ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో గమనించండి, ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అక్కడక్కడ కొన్ని ఎక్స్కవేషన్స్ చేసేస్తూ ఉంటారు. కొన్ని పురాతన సైట్స్ దగ్గర, కొన్ని పురాతన టెంపుల్స్ దగ్గర, కొన్ని పురాతన పాడైపోయినటువంటి బంగ్లాల దగ్గర, కోటల దగ్గర వీరు డిగ్ చేసి యొక్క తవ్వుతూ ఉంటే కొన్ని నిధులు బయటపడతా ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే లంకె బిందెలు బయటపడిని అని చెప్పేసి న్యూస్లో కూడా మనం వింటూ ఉంటాం. పలానా దగ్గర పలాని బయటపడిందంట. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి వారికి ఎక్కడా కూడా మనలాగా దాచుకుంటానికి బీరువాలు లేవు, లేకపోతే బ్యాంకుల్లో లాకర్లు లేవు. కాబట్టి ఎక్కడ దాచాలో వారి యొక్క ధనము, వారి యొక్క సమృద్ధి తెలియదు. కాబట్టి భూమిని తవ్వేసి వాటిని ఒక వస్తువుల్లో, బిందెల్లో కానీ ఒక పాత్రల్లో కానీ పెట్టేసి శత్రువులు వచ్చినప్పుడు ఎవరు కూడా వాటిని తీసుకొని పోకుండా మరి వాటిని తవ్వి దాచిపెట్టేటువంటి వారు. అలాగైతే ఇక్కడ కూడా ఈ యొక్క మనుషునికి ఒక ధననిధి దొరికిందంట. మనం కలలో కూడా ఊహించినటువంటి ధననిధి ఇది, గొప్ప ధననిధి. మన జీవితంలో చూసినటువంటి భోగభాగ్యాలన్నిటికంటే కూడా, బంగారము కంటే కూడా, వెండి కంటే కూడా, వెలగలిగినటువంటి రాళ్ళ కంటే కూడా దేవుని సన్నిధిలో దొరికేటువంటి గొప్ప ధననిధిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో వర్షం పడ్డప్పుడంట
కొన్ని రత్నాలు పడతా ఉంటాయంట. ఆకాశంలో నుంచి వర్షం ద్వారా పొలాల్లో రత్నాలు పడినప్పుడు అక్కడ ఉండేటువంటి రైతులు వాటిని ఏరుకుంటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరూ కూడా పరుగు పరుగున ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి, ఆ పొలాల్లోనికి వెళ్ళిపోయి అక్కడ పడ్డటువంటి ఆ యొక్క రత్నాలను, మనులను ఏరుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు అనంటే, మరి ఆ ధననిధిని కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హీ ఫౌండ్ ద రియల్ రిచెస్ ఇన్ గాడ్. అతడికి తెలియదు, ముందు తెలియకుండా వెళ్ళాడు ఆ మార్గము గుండా. కనుక ఒక వ్యక్తి తెలియకుండా సంఘానికి వచ్చినప్పుడు ఏం దొరుకుతుందంటే, నిజమైనటువంటి ఇటర్నల్ రిచెస్ దొరుకుతాయి. ఆయన యొక్క రక్షణ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క వాత్సల్యత ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ఆనందము ద్వారా, సంతోషము ద్వారా. కనుక సంఘములో చేర్చబడినటువంటి వ్యక్తి నిరాశగా వెనుతిరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే సంఘములో దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వాడు దొరికినటువంటి వ్యక్తి, యేసును కలిగి ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభువునే రక్షకునిగా కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఈ లోకములో ఉండేటువంటి ధన నిధులన్నిటికంటే కూడా మించినటువంటి భాగ్యము దేవుని యొక్క భాగ్యముగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియులారా, ఈ లోకంలో కొన్నిసార్లు మనకు అనుకూలమైనటువంటి ఉపకరణాలు మనకు ఉండవచ్చు, లేకపోవచ్చు. మనకు అనుకూలమైనటువంటి ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడకపోవచ్చేమో, కానీ దేవుని ప్రణాళిక మన జీవితాల్లో కనపరచబడుతూ ఉంటున్నప్పుడు ఆ పరసంబంధమైనటువంటి రాజ్యంలో మనల్ని చేర్చాలని, ఆ ధననిధికి, వాస్తవమైనటువంటి ధననిధి అక్కడ ఉన్నది, శాశ్వతమైనటువంటి ధననిధి అక్కడ ఉన్నది. బంగారం ఎంతండి? ఒక చిన్న బంగారం ఉంటే నేడు ఎంతో గొప్ప విలువేమో ఈ లోకంలో, కానీ పరలోకములో ఉన్నటువంటి బంగారము రేపటి రోజున మనం దేని మీద నడుస్తాము? తార్ రోడ్డు మీద నడుస్తామా? సిమెంట్ రోడ్డు మీద నడుస్తామా? ఈ తార్ రోడ్లు, ఈ యొక్క సిమెంట్ రోడ్లు ఒక వర్షం వచ్చిందో లేదో కొట్టుకొని పోయి, గుంటలైపోయి, నడువులన్నీ కూడా ఇరిగిపోయేటువంటి పరిస్థితులు. కానీ పరలోక సింహాసనములో, పరలోక రాజ్యములో దేవుడు ఆ మహామహుని యొక్క సింహాసనము చుట్టూ మన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి నివాసాలలో మనం తిరగబోయేటువంటి ప్రదేశాలన్నీ కూడా, మనం నడవబోయేటువంటి ప్రదేశాలన్నీ కూడా మేలిమి బంగారుతో చేయబడినటువంటి విలువైనటువంటి దారులుగా అవి ఉండబోతాయి. ట్రాన్స్పరెంట్ బంగారపు వీధుల్లో మనం నడుస్తాం. యువతల నుంచి చూస్తే అవతల ఏముందో కనపడాలి. అది స్వచ్ఛమైనటువంటి, అతి విలువైనటువంటి బంగారం. భౌతికంగా మనుషుడు ఎంతో విలువని పెడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, అది ఎక్కడో కొండల్లోనో, మౌంటైన్స్లోనో, ఎక్కడో దూర దేశాల్లో అది లభ్యమవుతుంది కాబట్టి, దాన్ని తీయటానికి చాలా రేర్గా దొరికేటువంటి ప్రోడక్ట్ కాబట్టి మానవుడు దానికి ఒక ఖరీదు పెడుతున్నాడు. కానీ దేవుని దగ్గర అలాంటి వ్యత్యాసమేమీ కూడా లేదు. దేవునిలో చేర్చబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా, దేవునిలో దాచబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా, సంఘములో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ బంగారము అనుగ్రహించబడుతుంది. భౌతికంగా బంగారం ఉన్నా లేకపోయినా, భౌతికంగా నివాసం ఉన్నా లేకపోయినా, భౌతికంగా వాహనాలు ఉన్నా లేకపోయినా, అన్నిటికంటే కూడా మించినటువంటిది దేవుని దగ్గర నుండి పరమరాజ్యపు అనుభవంలో మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, దాని కొరకు మనం ప్రాకులాడాలని, దాని గురించి మనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అది కనుగొనాలి అని అంటే లూకాసు వార్తలో ఒక మాట అంటున్నాడు. దయచేసి చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. లూకా 6:45. సజ్జనుడు, ఒక మంచి వ్యక్తి తన హృదయములో నుండి మంచి వాటిని తీస్తాడు. సద్విషయములను అంటే మంచి విషయాలను తన హృదయంలో నుండి బయటికి తెస్తాడు. దుర్జనుడు అంటే చెడ్డ వ్యక్తి ఏం తెస్తాడంట? చెడ్డమైనటువంటి వాటిని, చెడు వాటిని. A good person brings out good things from his heart, and a wicked person brings out evil from his heart.
కనుక రక్షించబడినటువంటి వ్యక్తులుగా సంఘంలో నాటబడినటువంటి విధానంగా ప్రకారంగా మరి మనం మంచి వ్యక్తులంగా సజ్జనుడు మంచి విషయాలను బయటికి తీసుకొని వస్తాడు. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, ఆత్మీయమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి మనస్సు, ఆత్మీయమైనటువంటి దేవునికి అనుసంధానమైనటువంటి జీవిత విధానము. దుర్జనుడు ఉన్నాడంట. దుర్జనుడు ఏం చేస్తున్నాడంట? చెడ్డ వాటిని, హీస్ బ్రింగింగ్ అవుట్ ఈవిల్ థింగ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్. చెడ్డ వాటిని ఎందుకు తెస్తున్నాడు దుర్జనుడు అంటే, ఇతడికి దేవుని మీద మనసు లేదు, ఇతనికి దేవుని మీద ప్రేమ లేదు, దేవుడు తన జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయట్లేదు. ఎందుకనంటే ఇతడు దుర్జనుడుగా ఉంటున్నాడు, దేవుడికి హేయుడుగా ఉంటున్నాడు, దేవునికి దూరంగా ఉంటున్నాడు. అందుకే మంచి రావట్లేదు, మంచి మనసు రావట్లేదు, మంచి ప్రవర్తన రావట్లేదు, మంచి విధానము రావట్లేదు, మంచి సహవాసంలో ఉండాలనేటువంటి మనసు ఈ దుర్జనుడైనటువంటి వ్యక్తికి రావట్లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, దయచేసి చదవండి. ఉదయకాలంలో కూడా సంఘ పెద్దలు మనకు ఆ విషయాన్ని తెలియచేశారు. ఎఫెసీ పత్రికలో నుంచే 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి, బై ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము. ఏమొస్తుందయ్యా పొలానికి వస్తే అంటే ఏం దొరుకుతుంది అని అంటే ఆయన కృప దొరుకుతుంది. కృపా మహదైశ్వర్యము, దేవుని దగ్గర నుండి అనుగ్రహించబడినటువంటి కృప. ఏమొస్తుంది నేను సంఘానికి వెళ్తే, ఏమొస్తుంది నేను ఆరాధనకి వెళ్తే, ఏమొస్తుంది నేను సహవాసంలో పాల్పొందితే అంటే దేవుని కృపా మహదైశ్వర్యము మనలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చదవండి ఇంకా. అనగా మన అపరాధములకు మనకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. బై హిజ్ మెర్సీ, బై ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క క్షమాపణ వలన మనకేం లభించింది అని అంటే కృపా మహదైశ్వర్యము మనకు లభించింది. 17వ వచనం నుండి కూడా చదవండి అక్కడే. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు వలన కలిగినటువంటి నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, గనుక అక్కడ ఒక స్వాస్థ్యమును దేవుడు మనకి ఇచ్చాడంట. ఎవరి కొరకు అనంటే ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ వాజ్ గివెన్ లైక్ అ ఇన్హెరిటెన్స్ టు ద సెయింట్స్ హూ బిలీవ్డ్ ఇన్ హిమ్. ఆయన పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించబడినటువంటి జనాంగము ఎక్కడ ఉన్నదో ఆయన స్వాస్థ్యము, ద ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం లేక ప్రాపర్టీ. ఈ లోకంలో తాత ముత్తాతలు లేకపోతే తండ్రులు సంపాదించినటువంటి సంపాదన చాలా తక్కువైనటువంటి వారు పొందుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పరలోకపు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధననిధిని, ఒక స్వాస్థ్యాన్ని, ఒక ఇన్హెరిటెన్స్ను సిద్ధపరిచాడు. ఎవరికి అనంటే పరిశుద్ధులకు స్వాస్థ్యముగా ఆయన ఇవ్వబోతున్నాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. భౌతికమైనటువంటి తల్లిదండ్రులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అత్తమామలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అన్నదమ్ములు పంచకపోవచ్చు. కానీ దేవుని పరమ రాజ్యము యొక్క గొప్ప ధననిధి, గొప్ప స్వాస్థ్యము మన కొరకు దాచిపెట్టబడి ఉన్నది. ఎవరైనా వికెట్ దన్నేస్తున్నారంటే ఎంత ఆతురతో, ఏమైపోయింది, వీలునామా రాశారా, స్వాస్థ్యాన్ని పంచారా, బంగారం ఏమైపోయిద్దో, ధనం ఏమైపోయిద్దో, ఈ వ్యక్తి చనిపోయాక బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏమైపోయిద్దో,
ఈ వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి ధరించేటువంటి బంగారం ఏమైపోయిద్దో, కడుపును పుట్టినటువంటి కుమారులకు కుమార్తెలకు ఉండదు అంత ఆతురత. బయట వచ్చిన వాళ్ళకు ఉంటుంది, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసి. ఇతరుల విషయాల పట్ల ఎంత ఆతురతను మనం కనుపరుస్తూ ఉంటున్నాం. బాడీ ఇంకా ఇల్లు దాటక మునిపే లావాదేవీలు ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఆస్తిపాస్తులు ఏంటి అనేటువంటి ఆలోచన ఎందుకు సాతానుడు కలుగు చేస్తూ ఉంటున్నాడు? భౌతికమైనటువంటి విధానంగా ఎందుకు మనస్సు కేంద్రీకరించబడతా ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కరిని కూడా నేను మీ జీతాలు ఎంత అనేది కూడా నేను అడగను. అశోక్ కుమార్ గారిని కూడా నేను మీ పెన్షన్ ఎంత అని ఇంతవరకు నేను అడగలేదు. బహుశా అడిగుంటే ఒకవేళ భాస్కర్ అంకుల్ని అడిగానేమో, ఎందుకంటే కొంచెం చిన్నప్పటి నుంచి వారితో ఎక్కువగా నేను క్లోజ్గా పెరిగాను కాబట్టి. నేను మా ఇంట్లో ఉండేదానికంటే వారింట్లోనే ఎక్కువగా పెరిగాను అనేక సందర్భాల్లో. అడుగుంటే అడగవచ్చు. కాబట్టి దేని మీద మన ఫోకస్ ఉంటుంది? పాస్టర్ గారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, పాస్టర్ గారి ఇంట్లో ఉన్న బంగారం ఎంత, మనిషి చనిపోయినాక బంగారం ఏమవుతుంది, మనిషి చనిపోయినాక ఆస్తిపాస్తులు ఏమవుతాయి? మేమే ఇంతవరకు ఏం తేల్చుకోలేదు ఆ విషయాలు. మా పేర్ల మీద లేవు ఆస్తులు. ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి డాడీ పేరు మీదనే ఉంది. ఇప్పుడు ఎవడొచ్చేది ఉంది, ఎవడు లాక్కుపోయేది ఉంది అని చెప్పి నేను కూడా అలాగే వదిలేశాను. నా పేరు మీద ఉండాలి, నా పేరు మీద ఉండాలి, నా పేరు మీద ఉండాలి అని చెప్పి ప్రాకులాడటం వలన ప్రయోజనము లేదు. కాబట్టి ఎలాంటి విధానంగా మనము జీవిస్తూ ఉంటున్నాము అనేది మనం ఇక్కడ పరీక్షించుకోవలసినటువంటి వారమైంటున్నాము. కాబట్టి ఇక్కడ అర్త్లీ ట్రెజర్స్ మీద మీ మనసును ఉంచొద్దు. ఎందుకంటే పర సంబంధమైనటువంటి స్వాస్థ్యము ఒకటి మీ కొరకు దాచిపెట్టబడి ఉన్నది. అది ఎవడు మీ దగ్గర నుండి తీసివేయలేడు. ఎవడు, మన భాషలో చెప్పాలంటే ఎవడు చెప్పండి, కబ్జా చేయలేడు. ఎవడు దానిని దొంగిలించలేడు. నో వన్ క్యాన్ థెఫ్ట్ ఇట్. ఎవడు మన దగ్గర నుండి దాన్ని లాక్కోలేడు. ఎందుకంటే పరలోకపు తండ్రి ప్రతి ఒక్కరికి, రక్షించబడినటువంటి మనందరికీ కూడా ఆయన ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డ మొదలుకొని ముసలివారు వరకు కూడా మనము ఆత్మీయంగా రక్షించబడిన నాట నుంచి కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క జీవితాల ద్వారా మనం మంచిగా జీవిస్తే గొప్ప బహుమానం కలిగి ఉంటాము. లేదు అలా 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 జీవిస్తూ ఉంటే అలా 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 అలానే బహుమానాన్ని పొందుతాం. కాబట్టి ఎలాంటి బహుమానం కొరకు మనం ప్రాకులాడుతున్నాము అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. చదవండి అక్కడే 19వ వచనం, 18, 19. ఆయన చూపుచూ ఉన్న తన శక్తి యొక్క మహాత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని తండ్రి తన్ను తెలుసుకొనుటయందు. ఇంత పెద్ద వచనము 3 వచనాల్లో ఉండేటువంటి సారాంశము ఏంటి అనంటే, తండ్రి యొక్క మనసేంటో, పరలోక రాజ్యం యొక్క సత్యం ఏంటో ప్రతి రక్షించబడినటువంటి వ్యక్తి కూడా అర్థం చేసుకోవాలి అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఏ మనసు? ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు, ఎ మైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. యోసేపుకు అలాంటి మనస్సు ఇవ్వబడింది. దానియేలుకు అలాంటి మనస్సు ఇవ్వబడింది. ఊరికనే వాళ్ళు అక్కడ కళని చెప్పేయలేదు. అక్కడ రాజుగారు కన్నటువంటి కళను వారు చెప్పారు, ఆ కళ భావాన్ని కూడా వారు చెప్పారు. దే ఆల్సో ఇంటర్ప్రిటేటెడ్ the dream which the kings got. How come that was possible to them? అది ఏ రీతిగా వారికి సాధ్యపరచగలిగారు వారు అంటే, వారు ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సుతో దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దేవుని దగ్గర నుండి ఆ విజ్డమ్ను పొందుకున్నారు. They acquired the mind of understanding from God.
అందుకనే వాళ్ళు అలాంటి అనుభవాల్లో వారు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ మెజీషియన్స్ కూడా చెప్పలేకపోయారు. రాజుగారి దగ్గర అనేక మంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గారడీ విద్యలు చేసేటువంటి వారు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, అనేక మంది ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. దానికి కారణం ఏంటంటే వీరు దేవునితో నడిచినటువంటి విధానం వేరు. ఎందుకు వీరికి ఆ మనస్సును దేవుడిచ్చాడు అనంటే వీరు దేవుని దగ్గరగా నడిచారు, దేవుని మనస్సుకు అనుగుణంగా నడిచారు. మనం ఎందుకు కలగట్లేదు మనకు అనంటే హోషేయ గ్రంథంలో ఒక మాట అంటాడు, చదవండి. 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. చూడండి అక్కడ ఏమంటున్నాడో, నా జనులు జ్ఞానము లేనటువంటి వారై నశించుచు ఉన్నారు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకు అనంటే అక్కడ కారణం చెప్తా ఉంటున్నాడు. మీకు జ్ఞానం లేదు, మీరు జ్ఞానం పొందుకోవాలనేటువంటి ఆసక్తి లేదు. ఆదివారం ఇంతమంది మనం కూడుకుంటా ఉంటున్నాము, మరి బైబిల్ క్లాస్కి వచ్చేసరికి ఎంతమంది పాలు పొందగలుగుతూ ఉంటున్నారు? బైబిల్ క్లాస్లో చెప్పబడేటువంటి జ్ఞాన విషయ సూచికల్ని తెలుసుకోవాలనేటువంటి మనసు ఎంతమంది మనం కలిగి ఉంటున్నాం? అందుకే అక్కడ క్లియర్గా చెప్తా ఉంటున్నాడు, మీరెందుకు బాగుపడట్లేదు అనంటే మీలో జ్ఞానము ఉండట్లేదు. ఆత్మీయమైనటువంటి జ్ఞానం, పరసంబంధమైనటువంటి జ్ఞానం, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విధానాల్ని తెలుసుకోవాలి, నేను పాటించాలి, నేను నడవాలి అనేటువంటి ఆసక్తి ఉండట్లేదు. కాబట్టి పాలు పొందలేకపోతూ ఉంటున్నారు. ఇలాంటివి చెప్పాను అనుకోండి, నా మీద అలుగుతారు, మొహాలు మార్చేస్తారు, వందనాలు చెప్పరు. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు మన సంఘంలో కూడా. షేక్ హ్యాండ్ ఇయ్యరు, అట్నుంచి అట్టే ఆమెనగానే ఖుదాఫీస్. అంటే నువ్వు కంటికి కనిపించేటువంటి దైవ సేవకులకే నువ్వు అమికబుల్గా లేకపోతే కంటికి కనపడినటువంటి దేవునితో నీవు ఏ రీతిగా ఉంటున్నావని నేను నమ్మాలి. భౌతికంగా సంఘ కాపరిగా నేను నమ్మాలి. మీరు దశంభాగాలు ఇస్తారని నేను మిమ్మల్ని పొగిడే వ్యక్తిని కాదు, మీరు దశంభాగాలు ఇవ్వట్లేదని నేను మిమ్మల్ని క్షీణింపచేసేటువంటి వ్యక్తిని కూడా కాదు. ఈ సంఘం అలాంటి సంఘము కాదు. ఈ సంఘం యొక్క పునాదులు వాక్యపు బీజముల మీద కట్టబడి ఉన్నటువంటివి, వాక్యపు స్తంభాల మీద నిలబడినటువంటి సంఘం ఇది. బయట ఉన్నటువంటి సంఘాలలాగా, బయట ఉన్నటువంటి సేవకుల్లాగా మీరు దశంభాగాలు ఇస్తేనే బాగుపడతారు, దశంభాగాలు ఇవ్వకపోతే శాపమైపోతారని చెప్పేటువంటి సేవకుడిని కాదు నేను. ఇచ్చేటువంటి వారు మీకు అనుకూలమైనటువంటి విధానంగా ఇస్తూ ఉంటున్నారు, దేవుని ప్రేరేపణ కొలిది. ఇవ్వలేనటువంటి వారు ఇవ్వలేకపోతూ ఉంటున్నారు. దానికి నేను మిమ్మల్ని ఏమి అనట్లేదు. అది మీ అనుకూలత, మీ యొక్క శక్తి, మీ యొక్క బలము, మీ యొక్క ప్రేమ. ఈ యవన బిడ్డల్ని, నాకు నైట్ డ్యూటీలకి చేసేటువంటి ఈ బిడ్డల్ని చూస్తూ ఉంటే, మేరీ మెర్సీ కానీ, కరుణాకర్ కానీ, సంతు కానీ నైట్ డ్యూటీలు చేసుకుంటా కూడా ఎంతో కష్టపడతా వారి యొక్క తల్లిదండ్రులు వారి హృదయాల్లో వేసినటువంటి బీజాలను వారు సంఘములో సత్ఫలితంగా, క్రియారూపకంగా, సేవకు అనుకూలంగా, పోషణార్థముగా ఆ బిడ్డలు వారి యొక్క దశమ భాగాల్ని వారు సమర్పించగలుగుతూ ఉంటున్నారు. కాబట్టి ద థింగ్స్ మస్ట్ కమ్ ఇన్ అవర్ యాక్షన్స్. ప్రభు మీద ప్రేమ, ఆయన మన కొరకు గొప్ప ధననిధి దాచి ఉంచాడనేటువంటి వివేచన ద్వారా మనకు కలుగుతుంది. కష్టాలు లేవా? భాస్కర్ గారు ఈఎంఐలు కట్టరా? నేను కడతాను ఈఎంఐలు. నా దగ్గర ఎంత బంగారం ఉందని ఎంక్వైరీ చేయకండి, నా దగ్గర ఎంత ఈఎంఐలు నేను కడతాననేది ఎంక్వైరీ చేయండి. ఎప్పుడన్నా మీ మైండ్ స్టన్ అయిపోతుంది, మీ హార్ట్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి దేవునికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దేవుని యొక్క ధననిధి కూడా మనకు అంతగానే పరలోక రాజ్యములో మన కొరకు దాచిపెట్టబడబోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ కేంద్రీకరించాలి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించబడిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ఎలాగ చేశాడంట? ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఈ యొక్క ప్రపంచములు రూపుదిద్దకబడక మునుపే మనల్ని సంసిద్ధము చేసుకున్నాడు. ఎంత గొప్ప బహుమానం మనకు అనుగ్రహించాడు, ఎంత గొప్ప సాల్వేషన్ను మనకిచ్చాడు, రక్షణను మనకిచ్చాడు, విలువైనటువంటి ఆత్మీయమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను మన జీవితాల ద్వారా తలాంతులను మనం కనుపరిచే వారంగా మనం ఉండాలి. తలాంతుల్ని దాచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. ప్రభువిచ్చేటువంటి వివేచనను మనం దేవుని సన్నిధిలో దైవ రాజ్యము కొరకు వ్యాపింపచేసే వారమై మనం ఉండాలి. భౌతికమైనటువంటి ధనము, భౌతికమైనటువంటి ఫోకస్ కాదు మన మీద ఉండాల్సింది. భౌతికమైనటువంటి కరెన్సీ నోట్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని చేతులు మారి అది మన దగ్గరకు వస్తుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది చేతికి రాగానే మనీ దాన్ని కళ్ళకదుకుంటూ ఉంటారు, కొంతమంది ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరికైనా 10 రూపాయలు దొరికిందంటే అమ్మ బాబాయ్ ఇది నా బంగారం అన్నట్టుగా లాక్కుంటూ ఉంటారు. కానీ అది ఎన్ని చేతులు మారిందో అది నీ చేతికి రావటానికి, ఎన్ని లాలాజలాల్ని తాకిందో అది. లాలాజలం అంటే గంగాజలం అనుకోకండి, సలైవ. ఒక్కొక్కడు ఎలా లెక్క పెడతాడో, ఎన్ని మార్పులు, ఎంత బ్యాక్టీరియా దాని మీద ఉంటుందో, ఎంత క్రిమికీటకాలు ఆ నోట్ల మీద ఉంటాయో. కనపడగానే కళ్ళకద్దేసుకొని, కనపడగానే ముద్దులు పెట్టేసుకొని ఆ బ్యాక్టీరియా మనలోకి కూడా చేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఎవరు అట్లా చేయబాకండి. నాకు తెలిసినంతవరకు మీరు ఎవరు చేయరు అనుకోండి, చెప్తున్నాను మామూలుగా. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ధన నిధి కొరకు మనం వెంపర్లాడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఆ కష్టము ఎవరి కొరకు మిగులుస్తామో మనకు తెలియదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం త్రిప్పండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసినటువంటి పనులన్నీ నా తరువాత వచ్చే, చూడండి ఏమంటున్నాడో, నేను ఇంత కష్టపడి, ఇంతగా నేను శ్రమ కూర్చి, ఇంతగా నేను డ్యూటీలకు వెళ్ళి, ఇంతగా నేను శ్రమ ఉంది, నేను చేసినటువంటి కష్టము, మిగిలిచినటువంటి కష్టము విడిచిపెట్టవలనని తెలిసి నేను ఇంకా, నాకు తెలుసు ఇది నేను అనుభవించనని నాకు తెలుసు, ఇది నాతో పాటు నా సమాధిలోనికి వస్తుందని నాకు రాదని నాకు తెలుసు, అయినా కానీ నేను దేని కొరకు ఆశపడుతున్నానంట? ఆ భౌతికమైనటువంటి దాని కొరకే ఆశపడుతున్నానంట. అసహ్యపడి తిని వానికి తెలియను గనక ఇట్ విల్ బి గివెన్ టు ద సక్సెసర్ హూ ఈజ్ ఆఫ్టర్ అస్. మన తర్వాత ఉండేటువంటి మన పిల్లలకో, మన తర్వాత ఉండేటువంటి మన సంతానానికో, మన జనరేషన్స్కు అది స్వాస్థ్యంగా ఇవ్వబడుతుందే కానీ నేనేమి సమకూర్చుకొని నేను తీసుకొని పోను కదా అని చెప్పి జ్ఞాని అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. ఒకడు సర్వలోకమును కూడా సంపాదించుకొని, ఫుల్ చేయండి, సండే స్కూల్ పిల్లలకి రాదా ఈ వాక్యం? తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? వాట్ ప్రాఫిట్ ఆఫ్ ద మ్యాన్ టు గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ హిజ్ ఓన్ సోల్. ఏమి ప్రయోజనం, ఏమి లాభం? ఎవరి కొరకు సమకూరుస్తున్నావు ఆస్తిపాస్తులు? ఎవరి కొరకు నీవు ఈ లోకము వైపు పరుగులెత్తుతూ ఉంటున్నావు?
ఎవరి కొరకు వెంపర్లాడుతూ ఉంటున్నావు అనే విషయాన్ని అక్కడ మనల్ని అర్థం చేసుకోమని తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీవు ఆత్మీయతలో వర్ధిల్లుచున్న ప్రకారము సమస్త విషయముల్లో అన్ని విషయముల్లో కూడా నీవు వర్ధిల్లాలి. ప్రియుడువైన గాయి, దేవుని మనస్సిది. కేవలం ఒక విషయంలోనే కాదు మనం ఎదగాలనేది దేవుని యొక్క సంకల్పం. అన్ని విషయాల్లో భౌతికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. భౌతికంగా మనం ఏదో లేమిలో ఉండాలి, అలాగే జీవించాలి, అలాగే చావాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వవలసిన సమయంలో తన భాగ్యములో నుండి, తన ధననిధిలో నుండి మనకు శారీరకంగా కావలసినటువంటివి ఇస్తాడు, ఆత్మీయంగా కావలసినటువంటివి కూడా మనకిస్తాడు. అయితే ముందు మన ఫోకస్ ఎక్కడుంది? వేర్ ఈజ్ అవర్ ఫోకస్? యోబు గ్రంథం త్రిప్పండి, కొంత ఆలస్యమైనా క్షమించండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, అక్కడ ఆగండి. ఏమంటున్నాడు అక్కడ? సర్వశక్తుని వైపు నీవు తిరగాలి. చర్చికి రావటం మాత్రమే కాదు, ఆరాధనలో పాలు పొందడం మాత్రమే కాదు. ఏమంటున్నాడు అక్కడ? గుడారములో నుండి దుర్మార్గతను నీవు తీసివేసిన ఎడల, రిమూవ్ ద డర్ట్ విచ్ ఈజ్ ఇన్ యువర్ టబర్నకిల్. నీ జీవితంలో ఉన్నటువంటి వికెడ్నెస్ను, నీ జీవితంలో ఉన్నటువంటి ఈవిల్నెస్ను, దేవునికి అయిష్టమైనటువంటి దానిని, వాట్ ఎవర్ గాడ్ హేట్స్, రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ లైఫ్స్. తీసివేసేయి. ఇంతవరకు లోకం కొరకు పరిగెత్తావేమో, ఇంతవరకు పాపం కొరకు పరిగెత్తావేమో, ఇంతవరకు సాతానుడికి ఏజెంట్గా ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ గుడారంలో నుండి ఆ దుర్మార్గతను నీవు తొలగించివేయి, తీసివేయి. ఎందుకంటే దేవుడు నీలో విలువైనటువంటి ధననిధిని ఏర్పాటు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాడు. విలువైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా ఆ శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియులారా, చదవండి క్రిందకు 24. మట్టిలో ఏం చేయమంటున్నాడంటే, నీ దగ్గర ఒకవేళ బంగారం ఉంటే దాన్ని తీసి ఏం చేయమంటున్నాడు? మట్టిలో పారవేయి. శైలసరావు గారి చర్చికి వస్తే బంగారాన్ని బురదలో పారేయమంటున్నాడు ఏంటి అని చెప్పి అనుకోవద్దు. దేవునికి కేంద్రీకరించినటువంటిది, దేవునికి అయిష్టమైనటువంటిది, భౌతికమైనటువంటి బంగారం కావచ్చు, భౌతికమైనటువంటి ధననిధులు కావచ్చు, లేకపోతే దేవుని మార్గానికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాక్యపు బీజానికి, దేవుని యొక్క వాక్యపు సహవాసానికి, దేవుని యొక్క సంఘ క్రమానికి, దేవుని యొక్క మనసుకు, అంటే డైరెక్ట్గా చెప్పాలంటే దేవునికి అయిష్టమైనటువంటి ప్రతీదీ కూడా మన జీవితాల్లో నుండి తీసివేయాలి. ఎక్కడ పారవేయమంటున్నాడు? బురదలో పారేయి, డస్ట్లో పడేయి, గార్బేజ్లో పడేయి. తాళం మీద తాళం వేసి, లాక్ మీద లాక్ వేసి, ఒక కర్చీఫ్లో చుట్టి 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 ఊరికి వెళ్తున్నాం అంటే ఎన్ని పనులు చేస్తాం మనం? లేకపోతే మనకు తెలిసిన వారి దగ్గరికి మనం ఇచ్చి, మేము కొన్ని రోజులు అట్లా వెళ్తున్నాం అయ్యా, మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పి. అంటే భౌతికమైనటువంటి రిచెస్ మీద ఎంత జాగ్రత్తో, మనకి ఎంత ప్రొటెక్టివ్గా మనం ఉంటామో. మరి ఆత్మీయత క్షీణించిపోతుందే. ఒక పక్కన ఆత్మీయతను దొంగ వచ్చి దోచుకొని పోతున్నాడే. ఆత్మీయతను సాతానుడు వచ్చి, లూసిఫర్ వచ్చి, నీవు ఈ సహవాసపు అనుభవంలో ఉండకుండా నిన్ను గుంజుకొని పోతున్నాడే బయటికి. దెన్ వాట్ అబౌట్ దాట్? దానికి వేసావా ముడి మీద ముడి, తాళం మీద తాళం? దానికి వేసావా వాక్యపు వెలుగు ద్వారా? డిడ్ యూ సెక్యూర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇక్కడ యోబు ఆ మాటలను ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, చదవండి ఇంకా. మట్టిలో బంగారమును
పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైనటువంటి వెండిగాను ఉండును అని అంటా ఉంటున్నాడు. ఏది శ్రేష్టము, ఏది బంగారము? అమ్మ మాటలు బంగారం కాదు వీడికి, నాన్న చెప్పేటువంటి మాటలు బంగారం కాదు వీడికి. ఎవడో బయట స్నేహితులు, దరిద్రపు అలవాట్లు కలిగినటువంటి వారందరూ కూడా చెప్పేటువంటి మాటలన్నీ కూడా బంగారం వీడికి. ఇంట్లో చెప్పేటువంటి క్రమము నచ్చదు, బయటికి వెళ్ళిపోవాలి. వీడు ఇంట్లో ఉండడు అసలు సరిగ్గా. ఎందుకంటే ఇంట్లో ఉంటే తండ్రి చెప్పేటువంటి భయము, తల్లి చెప్పేటువంటి ఉపదేశము వినాల్సి వస్తుందేమో. ఏది బంగారం? వాట్ యు ఆర్ థింకింగ్? స్నేహాలు బంగారమా? ఫ్రెండ్షిప్స్ బంగారమా? యూత్ఫుల్ లస్ బంగారమా? దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని కూడా తీసివేయి, బయట పారవేయి, ఏటిలో పడేయి, గార్బేజ్లో పడేసేయి, డస్ట్బిన్లో పడేసేయి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి దానిని దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఏరోప్లేన్లో వెళ్తున్నాం అనుకోండి, ఈ రోడ్డు మీద ముందు పోతున్నప్పుడు చూసేటువంటి కొండలు, పెద్ద పెద్ద మౌంటైన్స్ అన్నీ కూడా చాలా ఉన్నతంగా కనపడతా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఫ్లైట్లో వెళ్తూ ఉంటామో ముందు మనం చూసినటువంటి మౌంటైన్స్ అన్నీ కూడా, కొండలన్నీ కూడా ఎలా కనపడతాయి? చిన్న చిన్న చీమల్లాగా, ఈగల్లాగా మనకు కనబడతా ఉంటాయి. అసలు కొన్ని కనబడవు కూడా. అంటే దేవునికి దగ్గర అయ్యే కొలది, ఆత్మీయతకు దగ్గర అయ్యే కొలది ఆకాశంలో ఉన్న వాటినే మీరు చూడండి అని చెప్పి దేవుడు తెలియచేస్తున్నటువంటి దానికి కారణం ఏంటంటే, భౌతికమైనటువంటి వాటి మీద మీరు మనస్సును ఉంచొద్దు. భౌతికమైనటువంటి వాటి మీద మీరు మనసును కేంద్రీకరించొద్దు. ఎప్పుడు అది కలుగుతుందంటే, ఎప్పుడు క్రీస్తు యొక్క విలువను మనం తెలుసుకుంటాము అంటే, ఎప్పుడు తండ్రి యొక్క విలువను మనం తెలుసుకుంటాము అంటే, ఎప్పుడు మనము పరలోక రాజ్యపు యొక్క అనుభవాలను మనం తెలుసుకుంటాము అనంటే, అక్కడ యోబు మాట్లాడుతూ ఉంటున్నాడు, సర్వశక్తుడనే, ఆ సర్వశక్తుడనే నీవు అపరంజిగా నీవు చేసుకోగలిగితే, ఆయననే నీవు శ్రేష్టమైనటువంటి ధనభోగ భాగ్యములుగా నీవు సంపాదించుకోగలిగితే, అంతకంటే మించినటువంటి ఇంకోటి లేదనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఈ వ్యక్తి చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఎందుకు ఆనందంగా వెళ్ళాడు అంటే, ఇతనికి తెలుసు ఏం కనుగొన్నాడో తెలుసు, సంఘానికి వస్తే ఏం దొరుకుతుందో తెలుసు, సహవాసంలో పాలు పొందితే ఏం దొరుకుతుందో తెలుసు. ఎలా వెళ్ళాడంటే ఇంటికి ఆనందంగా వెళ్ళిపోయాడంట. ఆనందంగా వెళ్ళిపోయాడు. పాట పాడతాం కదా, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. వద్దులే, ఎక్కువ కష్టపడవాకండిలే, వద్దు. కాబట్టి దేనికి మనము ఈ వ్యక్తిని మనం చూసి మనం నేర్చుకోవచ్చు. అయితే తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా అమ్మివేశాడట. ఎందుకంటే there is permanent happiness in the presence of the God. దేవుని సంఘములో నిజమైనటువంటి ప్రేమ ఉన్నది, నిజమైనటువంటి ఆనందం ఉన్నది, నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఒక విశ్వాసిగా మనము ఎదుగుటకు, దేవుని వాక్యం చేత కట్టబడుటకు, మన జీవితాలను, మన కుటుంబాలను మనము దేవుని వాక్య ప్రామాణికంగా నడిపించుకోగలుగుటకు ఒక శ్రేష్టమైనటువంటి ధనం ఉన్నదనేది ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. He sold everything and he came back to acquire that possession. దానిని సంపాదించుకోవటానికి ఈ వ్యక్తి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవ్వన వ్యక్తి మనకు కనబడతాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? అయ్యా, నేను చిన్నప్పటి నుంచి చాలా క్రమంగా జీవించాను, చాలా ఆత్మీయంగా నేను జీవించాను, నేను చందాలు ఇచ్చాను, చాలా కార్యాలు నేను చేశాను, అది చేశాను, ఇది చేశాను. దేవుడు అంటాడు, యేసుక్రీస్తు వారు అంటారు, అంటే నీకు అన్నీ తెలుసు అనమాట అని చెప్పి అంటాడు. అవునండి, నాకు చాలా బాగా తెలుసు అన్ని విషయాలు కూడా అని చెప్పేసి అంటాడు. సరే, ఒక పని చేయి, నీకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా అమ్మివేసి నాకు ఇవ్వద్దు, చర్చికి ఇవ్వద్దు, కమిటీ ఫౌండేషన్కి ఇవ్వద్దు, అమ్మి బీదలకు ఇచ్చేసేపో అంటే, ఆ యవనస్తుడు ఏం చేశాడు? మిక్కిలి కలవరపడి, హీ ఫెల్ట్ వెరీ సారోఫుల్ అండ్ హీ రిటర్న్ బ్యాక్. కాబట్టి
దేని మీద మన ఫోకస్ ఉందో మనం గమనించాలి. ఒక ఉదాహరణ క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తిప్పండి. పౌలు యొక్క అనుభవం మనకు అక్కడ కనబడతా ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. అయినను ఏవి నాకు లాభకరములై ఉండెనో దానిని క్రీస్తు నిమిత్తమై నేను నష్టముగా ఎంచుకున్నాను. వాట్ ఎవర్ ఈజ్ ప్రాఫిటబుల్ అంటు మీ, నాకు ఏవేవి లాభకరములై ఉండెనో పౌలు ఏం చేస్తున్నాడు? నష్టముగా ఎంచుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు దగ్గర గొప్ప ధనభాగ్యం ఉన్నదని పౌలుకు తెలుసు. ఈ లోకంలో లాభం అనుకోవచ్చు కానీ అది భౌతికంగా నష్టాన్ని చేకూర్చవచ్చు. కానీ ఈ లోకంలో లాభమైనటువంటిది దేవుని కొరకు మనం నష్టముగా ఎంచుకున్నప్పుడు దైవికమైనటువంటి దీవెన మన మీద కుమ్మరించబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వదులుతున్నామా ఈ లోకంలో లాభకరమైనటువంటి వాటిని? ఈ భౌతికమైనటువంటి జీవితం కొరకు, భౌతికమైనటువంటి వ్యక్తిత్వాల కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో వదులుకోలేకపోతూ ఉంటున్నాం. ఒక సంబంధం కుదరలేదంటే హైందవుల్లోకి పోయి కలిసిపోవటమే. ఇదే సండే స్కూల్లో పెరిగి సండే స్కూల్ టీచర్లుగా ఉండి ఈనాడు బయటకు వెళ్ళిపోయి అన్య మతస్థుల్ని, అన్య సాంప్రదాయాలకు మిళితమైపోయి కుంకుమలు పెట్టుకొని, బొట్లు పెట్టేసుకొని వివాహాలు చేసుకునేటువంటి వారు ఉన్నారు. మొన్ననే ఒక డీపీ చూశాను. చూసి చాలా వేదన పొందాను. ఏంటి ప్రభువా, ఈ సంఘంలో రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ఇలా లోకంలో కలిసిపోవటం ఏంటి? పెళ్ళి కాకపోతే ఒంటరిగా ఉండిపో. పెళ్ళి కావట్లేదని చెప్పేసి అన్య సాంప్రదాయాల్లో మిళితమైపోతావా? కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏది మనకు ఉత్తమమో గ్రహించుకోవాలి. 9వ వచనం చదవండి. క్రీస్తును చూడండి, లాభకరమైనటువంటి వాటిని మనం వదులుకోవాలి. క్రీస్తు నిమిత్తమై ఏమి సంపాదించుకోవాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? దేవుని సేవకుని దగ్గర ఉంటే, ప్రవక్త దగ్గర ఉంటే, ఈయనేంటండి బాబు వచ్చినటువంటి చందాల్ని కూడా వద్దు పొమ్మని చెప్తున్నాడు, వచ్చినటువంటి ధనాన్ని కూడా వద్దు పొమ్మని చెప్తున్నాడు. ఈయన దగ్గర ఉంటే నా లైఫ్ సెటిల్ కాదనుకున్నాడు, వెళ్ళిపోయి నామానిస్తానని చెప్పినటువంటి ఆ యొక్క ధనాన్ని ఆశించాడు. ఏమి సంపాదించుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకోలేదు. క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలని సంపాదించుకోలేదు. లోకాన్ని ప్రేమించాడు, ధనాన్ని ప్రేమించాడు, ఆశల్ని ప్రేమించాడు. మోషే కూడా లోకాన్ని ప్రేమించలేదు, కానీ తాను చూడనటువంటి దానిని తన ఆత్మీయమైనటువంటి కన్నులతో అతడు చూడగలిగాడు. దేవునిలో ఉన్నటువంటి నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణతో కూడినటువంటి ఫలము ఎట్టిదో మోషే చూడగలిగాడు. కాబట్టి దేవునితో నింద గొప్పదయ్యా, నాకు దేవుని కొరకు అవమానపరచబడటం నాకు గొప్ప, దేవుని కొరకు నేను నిందించబడటం నాకు గొప్ప, దేవుని రాజ్యము కొరకు యెహోలోకపు ధనాన్ని నేను వెలివేయటం నాకు గొప్ప అనేది మోషే ప్రాకులాడాడు. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో బిలాము నడిచినటువంటి మార్గములో మీరు నడవకండి అని అంటాడు. చదవండి అన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 చూడండి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైనటువంటి బిలాము యొక్క మార్గమున త్రోవ తప్పిరి. ఎందుకంటే వీడికి క్రీస్తును సంపాదించుకోవటం ఇష్టం లేదు. సంఘాన్ని, సంఘ ప్రేమను, సంఘ సహోదరుల యొక్క ప్రేమను, సంఘ సహోదరుల యొక్క ఆ యొక్క ఆత్మీయమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని నేను లక్ష్యం ఉంచాలి, కేంద్రీకరించాలి, నేను సంపాదించుకోవాలనేటువంటి మనస్సు లేదు బిలాముకు. అందుకే అన్యమైనటువంటి దాని వైపు ప్రాకులాడాడు. రివర్స్ యూటర్న్ ఇన్ స్పిరిచువల్ లైఫ్.
యూదా గనక క్రీస్తును అమ్మివేసినట్లుగా మార్కెట్లో అమ్మివేసేటువంటి క్రైస్తవులు నేడు ప్రపంచ క్రైస్తవుల్లో ఉంటూ ఉన్నారు. ఛాన్స్ దొరికిందంటే అమ్మివేస్తారు. క్రీస్తును కూడా మరలా సిలువ వేసేటువంటి క్రైస్తవులు ఉంటూ ఉంటున్నారు. యూదా ఇస్కరియోతు అమ్మివేసినట్లుగా. కనుక మన జీవిత విధానము ద్వారా పరమ రాజ్యము యొక్క సత్యాలను మనం తెలుసుకోవాలి. అయితే పౌలు యొక్క అనుభవం ఏంటో చూడండి, ఏమంటున్నాడో. క్రీస్తును సంపాదించుకోవాలని తన యొక్క మనస్సు. అయితే 13వ వచనం మనం చూసినప్పుడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచు ఉన్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వెగిరపడుచు. 14వ వచనం గమనించండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. ఏ బహుమానం అంట? ఉన్నతమైనటువంటి పిలుపు వలన కలిగినటువంటి బహుమానము. ద ట్రెజర్ ఆఫ్ ద హై కాలింగ్. ఉన్నతమైనటువంటి పిలుపు యొక్క బహుమానం. అది ఎప్పుడు తెలుస్తుందంటే, మనలో ఉన్నటువంటి అసమర్థతను విడిచిపెట్టేసి ప్రభువును మనం హత్తుకోవాలి. మనలో ఉన్నటువంటి అవిశ్వాసపు బీజాలను ప్రక్కన పెట్టేసి విశ్వాసపు నడవడికను, పరమరాజ్యములో మనకు కలిగేటువంటి బహుమానము, రేపు నేను చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే కాదు, నాకు ఈ లోకంలో కూడా రావాలి అనేటువంటి ఆశ, ప్రాకులాట, అలర్ట్నెస్, స్పిరిచువల్ చురుకుదనం అనేది ఉండాలి. లేజీనెస్ ఉండకూడదు మనలో. ఒక్కొక్కరికి ఎంత ఒళ్ళు బద్ధకమో, బైబిల్ తిప్పాలంటే కూడా ఒళ్ళు బద్ధకమే. ఒక రిఫరెన్స్ చెప్తే ఎవరో చదువుతారులే, నేను వింటే సరిపోయిద్ది, నేను తిప్పాలా, నేను చూడాలా. కనుక ఆ స్పిరిచువల్ లేజినెస్ను మనలో నుండి తీసివేయాలి ప్రియులారా. గనుక ఆఖరిగా ఒకే ఒక్క వచనాన్ని చదివించి ముగిస్తాను. 37వ కీర్తన త్రిప్పండి. 37వ కీర్తన 4వ వచనం. 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. ఎవరిని బట్టి అంటే సంతోషించేది? యెహోవాని బట్టి, క్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి నీవు సంతోషించు. అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చబడతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు కదా, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, తదుపరి మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను. కనుక ఫోకస్ మస్ట్ బి ఆన్ క్రైస్ట్. దేనిని మనం సంపాదించుకోవాలి అనేటువంటి విధానాన్ని క్రీస్తు మనకు నేర్పించాడు, రాయించాడు. ప్రవక్తల ద్వారా రాయించాడు, పరిశుద్ధుల ద్వారా రాయించాడు. అనేకమైనటువంటి కాల పరిమితుల ద్వారా ఆయన మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. తర్వాత చదవండి, తర్వాత వచ్చిన కూడా, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవుడు నేను చేసినటువంటి ప్రతి విన్నపాన్ని కూడా ఆలకించాలి అని అంటే మొదట ఆయనను మనం ప్రేమించే వారమై ఉండాలి, హత్తుకునే వారమై మనం ఉండాలి. ఆయన సంఘములో దాచబడినటువంటి ధననిధి ఆయన యొక్క కృప, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. కృపా స్వాస్థ్యము, మహిమా స్వాస్థ్యము, క్రీస్తు అనబడినటువంటి రక్షణ భాగ్యము మనకు అనుగ్రహించబడింది. గనక ఈ లోకపు భాగ్యము కంటే కూడా మనం విశ్వాసిగా తీర్చిదిద్దబడుట ద్వారానే సమస్త గుప్త నిధులు, సమస్త ట్రెజర్స్ అన్నీ కూడా మన దగ్గరకు చేర్చబడ్డాయి. గనక మన ఫోకస్, మన ప్రైమరీ ఫోకస్ క్రీస్తు అయి ఉండాలి, క్రీస్తు యొక్క మనసు అయి ఉండాలి. అప్పుడు ప్రభువు కూడా మన మనస్సును కేంద్రీకరిస్తాడు. మన హృదయ వాంఛల్ని ఇవ్వనని చెప్పట్లా, మీకు అర్త్లీ బ్లెస్సింగ్స్ని కూడా నేను ఇస్తానంటా ఉంటున్నాడు. ఉద్యోగాలు ఇస్తాడు, వివాహాలు చేస్తాడు, ఇల్లులు ఇస్తాడు. అన్ని విధానాలుగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే మన సంతోషము, మన పరిపూర్ణత దేవునిలో ఉన్నప్పుడు గొప్ప ధననిధి ఆ వ్యక్తి పరుగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. దానిని సంపాదించుకోవడం కొరకు ఈ లోకంలో ఉన్న దాన్ని విడిచిపెట్టేశాడు. మనం కూడా ఈ లోకంలో దేవుని యొక్క బిడలుగా మనం ఉంటున్నాం, పరలోక రాజ్యపు నివాసులముగా మనం ఉంటున్నాం.
అందుకే లోకాన శాశ్వతానందము మీకేదీ లేదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. గనుక లోకపు ఆనందము కాదు, భౌతికమైనటువంటి ఆనందం కాదు, పరమ రాజ్యపు అనుభవాలు మనలో నుండి, ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసిలో నుండి, మరి ముఖ్యంగా మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి యవన బిడ్డలో రావాలనేది నా యొక్క ప్రార్థన, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దేవుడు నిండారుగా దీవించునుగాక. ముగింపు ప్రార్థన. పరమందు ఉన్నటువంటి మా యేసయ్య, మా ప్రియరక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించి పరమరాజ్యపు యొక్క అనుభవాలు, దేవరాజ్యమును గురించినటువంటి సత్యాలు, కొద్దిగా మేము గ్రహించుకునేటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి మేము లోబడి ఈ లోకములో ఉన్నటువంటి ధననిధులు భోగభాగ్యాల కంటే కూడా అదిగో నాయన మీ సంఘములో ఉన్నటువంటి గొప్ప ఆనందము, గొప్ప సంతోషము, గొప్ప రిచెస్, వాటి కొరకు మేము ప్రాకులాడగలుగుటకు, ఆ వ్యక్తి ఏ రీతిగా అయితే మీ పొలములో దాచబడినటువంటి ధననిధిని కనుగొని దానిని సంపాదించుకున్నాడో, మిక్కిలి ఆనందముతో ఉన్నాడో, అలాంటి అనుభవాలు మాలో నుండి కూడా రావాలనేదే మీరు ఇష్టపడుతూ ఉంటున్నారు. సంఘములో చేర్చబడినటువంటి మేము మీ సన్నిధిలో దాగి ఉన్నటువంటి ధననిధిని, రక్షణ అనుభవాన్ని, కృపను, వాత్సల్యతను, ప్రేమను, శిలువ క్షమాపణను, సహోదరుల యొక్క ప్రేమను, భౌతికమైనటువంటి వాటి వైపు మనస్సు ఉంచక ఆత్మీయతను కేంద్రీకరించుకున్నప్పుడు మీరు మా యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నారు. అందును బట్టి గొప్ప దేవుడు, ఇంతవరకు మీరు తీర్చారు.